హలో హాయ్ నమస్తే ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి. ఈరోజు అయితే మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే ఇంట్లో మనము పూజ సామాన్లు క్లీన్ చేసుకునేటప్పుడు చాలా కష్టపడుతూ ఉంటామండి. వాటిని క్లీన్ చేసుకోవాలంటే ఒక పెద్ద పనిలాగా ఫీల్ అవుతూ ఉంటాము. వాటిని క్లీన్ చేసుకోవడము తక్కువ టైంలో మనము ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నాం అన్నదైతే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. మనకి తక్కువ టైంలో మనము తలతల మెరిచిపోతాయండి. ఇత్తడి రాగి ఆ సామాన్లను క్లీన్ చేసుకునేటప్పుడు అయితే చాలా కష్టమవుతుందండి నిజంగా. అవి నల్లగా అయిపోతాయి. వీటిని తోముకోవాలంటే మనకి అవి క్లీన్ చేసుకోవాలంటే అయితే కష్టంగా ఉంటుంది. చాలామంది అయితే ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. వాటిని తక్కువ టైంలో మనము మనకి పూజ సామాన్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకోండి, టైం అయితే అసలు గంటన్నర పడుతుందండి అవి క్లీన్ చేసుకోవాలంటే. వాటిని క్లీన్ చేసుకోవడానికైతే ఇప్పుడు మంచి మెథడ్లోనే నేను ఈ తక్కువ టైంలో మనము ఈ పూజ సామాన్లు అనేటివి ఎలా క్లీన్ చేసుకోవాలన్నది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. దానికోసం అయితే నేను పీతాంబరి తీసుకున్నాను. పీతాంబరి అయితే ఒక 1/2 కప్పు వరకు అయితే తీసుకోండి. మీ పూజ సామాన్లు ఎన్ని ఉన్నాయని చూసుకొని దాన్ని బట్టి అయితే తీసుకోండి. ఆ తర్వాత లెమన్ తీసుకున్నానండి. లెమన్ అయితే నేను ఒకటి తీసుకున్నాను. ఒకటిని పీసెస్ లాగా చేసుకొని వాటి జ్యూస్ అంతా ఇందులో నేను పిండేసేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఇది ఒకసారి అయితే కలిపేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే మనము వెనిగర్ యాడ్ చేస్తున్నానండి. వెనిగర్ ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి. మనకి ఇంకొంచెం నీట్గా క్లీన్ అయిపోతాయి, తొందరగా అవుతుందండి టైం సేవింగ్ అనేది. ఉంటే మాత్రం వేసుకోండి. లేకపోతే మనకి లెమన్ ఒకటి వేసుకున్నాను కదండి, 2 లెమన్లు వేసుకోండి. వెనిగర్ ఉంటే మాత్రం ఒకటి వేసుకోండి, లేకుంటే 2 వేసుకోండి. ఇప్పుడైతే నేను వెనిగర్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేశాను. మనకు ఆ లిక్విడ్ అనేది మనం తోమేటప్పుడు దాని మీద అప్లై చేస్తాం కదండి, అట్లా అప్లై చేసేలాగా ఉండాలండి ఆ లిక్విడ్ అనేది. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మనము వంట సోడా యాడ్ చేసిన తర్వాత చూసారు కదండి ఎంత నురుగులాగా వచ్చేసిందో పైకి. దీనివల్ల మనకి తొందరగా క్లీనింగ్ అనేది చాలా నీట్గా మెరిసిపోతాయండి. రాగి ఇత్తడి గిన్నెలే కానీ మన దీపంతం కుందులే కానీ ఉంటాయి కదండి, అవి అయితే నీట్గా మెరిసిపోతాయి కుకింగ్ సోడా వేసుకోవడం వలన. ఇప్పుడు అదంతా అయితే కలిపేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత చూసారు కదండి నా పూజ సామాన్ అంతా ఎంత నల్లగా అయిపోయాయో. 15 డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలండి. అంటే దీపంతం అయితే మనం రోజు దీపారాధన చేసుకునేటప్పుడు అయితే మనము దీపం కుందులను అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటామండి. అన్ని పూజ సామాన్లు అయితే క్లీన్ అయితే చేసుకోలేము కదండి రోజైతే. వాటిని అయితే మనం ఒక 15 డేస్కి ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనకి పూజ చేసుకునేటప్పుడు ఈజీగా అవుతుంది. మనకు చూడడానికి కూడా అందంగా ఉంటుందండి మన పూజ గది అనేది. ఇప్పుడు చూసారు కదండి నా పూజ సామాన్ అంతా ఎంత నల్లగా అయిపోయిందో. ఇది చెంబు అండి. ఇది చెంబు అయితే నేను ఇందులో నీళ్ళు పోసేసి దేవుడి దగ్గర పెడుతూ ఉంటాను. పెట్టినప్పుడైతే ఆ దీపం అంతా వెలిగిస్తూ ఉంటాం కదండి, ఆ పొగ దానివల్ల అయితే ఇంకా నల్లగా అవుతుందండి ఈ చెంబు అయితే. ఇలా ఒక్కసారి అయితే దానిపైన అప్లై చేశాను. మనం ముందుగా కలిపి పెట్టుకున్న లిక్విడ్ ఉంది కదండి పీతాంబరి, అదంతా దాన్ని అయితే ఇలా పీతాంబరి లిక్విడ్ని అయితే ఇలా అప్లై అయితే చేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా ఉందో, తలతల మెరిసిపోతుందండి మన రాగి చెంబు అనేది. చూడండి నేను స్క్రబ్బర్ వేసి కూడా నేను దాన్ని రబ్ చేయలేదండి, నేను అదంతా రుద్దలేదు. చూసారు కదా, ఓన్లీ ఆ లిక్విడ్ తోటే చేయితోటే ఇలా అన్నాను. ఎంత తెల్లగా అయింది చూడండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. మనం ఎంత పూజ సామాన్ ఉన్నా కానీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి తక్కువ టైంలో. ఇప్పుడు అన్ని పూజ సామాన్లను అయితే నేను ఇలానే క్లీన్ చేసుకుంటాను. చూడండి, మనము ఇది క్లీన్ చేసుకునేటప్పుడు స్క్రబ్బర్ కూడా వాడుకోవచ్చండి. మీకు ఒకవేళ ఇదంతా లిక్విడ్ అంతా పడుతుంది మన చేయికి, ఏమీ కాదు, ర్యాషెస్ వస్తాయండి కొందరికైతే, అలాంటి వాళ్ళైతే గ్లౌజులు వేసుకోండి, లేదంటే స్క్రబ్బర్ వేసి యూజ్ చేయండి, ఇంకా తెల్లగా అవుతాయండి. మనము ఈ లిక్విడ్ తోటి మనం ఈ సామాన్లను క్లీన్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు మనకి తలతల మెరిసిపోతూనే ఉంటాయండి. కొన్ని లిక్విడ్ వేసి చేస్తూ ఉంటాం కదా, అవైతే అప్పటి వరకు అయితే తెల్లగా అవుతాయండి. ఆ తర్వాత అయితే 1 డేకే మనకి మళ్ళీ నార్మల్ స్థితికి అయితే వచ్చేస్తాయండి. అలా కాకుండా ఇలా చేసి పెట్టుకోండి. మనం లెమన్ వెనిగర్ వేసాం కదండి, ఎక్కువ రోజులైతే మనకి తెల్లగా ఉంటాయండి. మన సామాన్ అనేది తలతల మెరిసిపోతూ ఉంటాయి. రాగి సామాన్, ఇత్తడి సామాన్ ఎస్పెషల్లీ ఎక్కువ రోజులైతే మనకి మెరిసిపోతూ ఉంటాయండి. మనం నార్మల్గా పీతాంబరి వేసి తోముకున్నా కానీ మనకైతే 1 డే 2 డేస్ అంతే ఉంటుందండి మనకి ఆ తెల్లగా అనేది. మళ్ళీ తర్వాత నార్మల్గా అయిపోతాయి. ఇలా చేయండి పీతాంబరిలో వేసి, తప్పకుండా మనకి ఇవైతే ఒక 10 డేస్ వరకు అయితే నీట్గా ఉంటాయండి. మరి నల్లగా అయితే కావు, నార్మల్గా కొంచెం అవుతాయండి. కానీ మనకి మొత్తం నల్లగా అయిపోయి ఎప్పుడో తోమినట్టు అయితే కనబడవండి, నీట్గానే ఉంటాయి. ఒక 10 డేస్ తర్వాత కూడా అలానే ఉంటాయి. అందుకని ఇలా ఈ ప్రాసెస్లో అయితే చేసుకోండి. ఇప్పుడైతే నేను దేవుడికి ప్రసాదం పెడుతూ ఉంటానండి. ఆవి గిన్నెలు కూడా ఎంత నల్లగా అయిపోయి చూసారు కదండి. వీటినన్నిటిని ఇలా నేను ఓన్లీ ఆ లిక్విడ్ తోటే ఇలా పైనంతా అప్లై చేస్తున్నాను, అంతేనండి. ఒకసారి అంతా అప్లై చేసి పెట్టేసేసుకోండి. ఆ తర్వాత ఒకసారి మీ దగ్గర స్క్రబ్బర్ ఉంటే మాత్రం స్క్రబ్బర్ తోటి అయితే క్లీన్ చేసుకోండి. దేవుడికి అయితే సపరేట్ పెట్టండి, ఏవి చేసినా కానీ క్లీన్ చేసుకునే సామాన్లకి. రోజు మనం ఇంట్లో అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి, ప్లేట్స్, గిన్నెలు, గ్లాసులు అవన్నీ. వాటితోటి అయితే అస్సలు మనము పూజ సామాన్ అయితే క్లీన్ చేసుకోవద్దండి. వీటికి సపరేట్గా ఒక బాక్స్ పెట్టేసుకొని అందులో
స్క్రబ్బర్ సపరేట్ పెట్టుకొని, అలాగే దేవుడికి క్లీన్ చేసుకునే మనం సబ్బు కూడా యూజ్ చేస్తూ ఉంటామండి. విమ్ సబ్బు అయినా లేకపోతే లిక్విడ్లు కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటిని అన్నింటిని ఒక బాక్స్లో అయితే వేసి పెట్టుకోండి. దేవుడికి సంబంధించిన ఏ వస్తువులు క్లీన్ చేసుకున్నా కానీ మనం సపరేట్ ఉన్న వాటితోటి క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి. మనం రోజువారీ సబ్బుతోటి అలాగే స్క్రబ్బర్ తోటి అయితే క్లీన్ అయితే చేసుకోకూడదండి. అలా అయితే చేయకండి. ఒకవేళ ఇప్పటిదాకా చేసుంటే మాత్రం ఇక నుండి అయితే చేయకండి. ఇలా నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి. ఇప్పుడైతే నేను అవన్నిటికి అప్లై చేసిన తర్వాత ఒకసారి అయితే నీట్గా తోమేసుకున్నానండి. చూడండి ఎంత నీట్గా అయిపోయాయో. వెండివి కూడా అండి, నేను మామూలుగా వెండివి కుందులు అప్పుడప్పుడు పెడుతూ ఉంటానండి. నెయ్యి దీపాలు పెట్టినప్పుడు ఫ్రైడే రోజు నేను మామూలుగా అయితే కామాక్షి దీపం వెలిగిస్తూనే ఉంటాను. కామాక్షి దీపాన్ని అయితే క్లీన్ చేయలేదండి ఈరోజు. నేను అది ఇంకా వేరే టైంలో చేసినప్పుడు అయితే అది కూడా చూపిస్తాను. పూజ సామాను క్లీన్ చేసుకునే విధానంలో ఇంకా నేను వేరే రెమెడీస్ అయితే చేస్తూనే ఉంటానండి. వాటిని అయితే కమింగ్ అప్ వీడియోలో పోస్ట్ చేస్తూనే ఉంటాను. తప్పకుండా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమీడియట్లీ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. ఇప్పుడైతే నేను ప్లేట్ క్లీన్ చేస్తున్నానండి. ఇందులో నేను రోజైతే దేవుడికి ప్రసాదము అలాగే పాలు పండ్లు అంతా దేవుడికైతే పెడుతూ ఉంటానండి. అది అప్పుడప్పుడు అంతా నల్లగా అయిపోతూ ఉంటుందండి. ఒక్కోసారి పాలు పడతాయి కదండి, అదంతా ఇట్లా ఇంకిపోయి గట్టిగా అవుతుందండి. దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. దీంతో మనం ప్రత్యేకంగా సబ్బు వాడాల్సిన అవసరం అయితే లేదండి. లిక్విడ్లు వాడుతూ ఉంటాం కదా, అదంతా ఏమీ అవసరం లేదండి. దీంతో క్లీన్ అయిపోతుంది. అది కూడా సిల్వర్ సామాన్లు చెప్పాను కదండి, సిల్వర్ ఐటమ్స్ కూడా నేను ఈ లిక్విడ్ తోటే యూజ్ చేస్తూ ఉంటాను. దానికి సపరేట్గా ఇంకా వేరేదైతే ఏమి యూజ్ చేయను. నీట్గా అవుతాయండి, తెల్లగా అవుతాయి. చూసారు కదా ఎంత తలతల మెరిసిపోతున్నాయో. వీటిని అన్నిటిని ఇలా క్లీన్గా కడిగేసుకున్న తర్వాత మనం పూజ చేసుకునేటప్పుడు వీటన్నిటికీ బొట్లు పెట్టుకొని నీట్గా అలంకరణ చేసుకుంటే మాత్రం ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందండి. నిజంగా చెప్తున్నాను, అంత ఆనందంగా అనిపిస్తుంది. కడిగేటప్పుడు ఎంత కష్టపడతామో మనం మన పూజ చేసుకునేటప్పుడు అంత ప్రశాంతత ఉంటుంది. తెల్లగా అట్లా నీట్గా కనబడుతుంటైతే మనసుకు హాయిగా అనిపిస్తుందండి. నిజంగా చెప్తున్నాను, నాకైతే అదే ఫీలింగ్ ఉంటుంది. ఇలా అయితే అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే వీటిని అయితే ఇలా డ్రై అయ్యేంత వరకు అయితే వదిలేయండి. ఎమ్మటే యూజ్ చేసుకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలా వదిలేసేయండి. అవి నీట్గా డ్రై అయిపోయి మనకి ఎక్కువ రోజులు తెల్లగా ఉంటాయండి, తలతల మెరిసిపోతూ ఉంటాయి. మనం ఎమ్మటే యూజ్ చేసామంటే వాటి మీద వాటర్ మార్కలు ఉంటాయి కదండి, అవి అట్లనే ఉండిపోతాయి. అందుకని ఆరబెట్టుకొని ఒక క్లాత్ తోటి నీట్గా తుడిచి మనం యూజ్ చేసుకున్నామంటే నీట్గా తలతల మెరుస్తూ ఉంటాయండి మన సామాన్ అనేది, పూజ సామాను. ఇంతేనండి. ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.